కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా
జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదక పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి
సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, అరెరెరె. చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, నింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. కుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి, పలచిన బరుడంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు, దొరుకును దోసెడు పడపప్పు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. ఎదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, విన్నాను మారీచ కూత వాడు లంకేశుడి మాయదూత. లేడల్లే వచ్చాడు ఘాత, వాణ్ణి బాణానికేస్తాను మేత. ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, ఎదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. నే నాటత నే పాటత నే నాటత నే పాటత, వాడి అంతు చూసి నే నాటత, వాడి గొంతు పిసికి నే పాడత. నే నాటత నే పాటత నే నాటత నే పాటత. రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా, మందర మాట వినే కైకలేదురా. సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా, కలిమికి చోటు ఇదే కరువు లేదురా. బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు. త్యాగయ్య గానాల తానాలు చేశావు, బాపూజీ ప్రాణాల కడమాటవైనావు. సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా
అంతరంగమున ఆత్మారాముడు రామ 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 అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
ప్రతి ఏడు మనము విగ్రహాలు తీసుకొచ్చుకొని మనము ఇక్కడ చాలా వైభవం చేస్తున్నాం. అంటే విగ్రహాలు తీసుకొచ్చేసి మళ్ళీ విగ్రహాలని అక్కడ గుడిలో పెట్టడం కానీ లేకపోతే తీసుకెళ్లి వేరే చోటు పెట్టడం కానీ జరుగుతాం. అంటే మనం మ్యారేజ్ అయిన తర్వాత అమ్మవారికి కళ్యాణం అయిపోయిన తర్వాత తీసుకెళ్లి ఒకసారి నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది. అంటే విగ్రహాలు ఏదన్నా సో అది మంచిగా అనిపించలేదు, మా కమిటీ అందరికీ కూడా చాలా మంచిగా అనిపించలేదు. సో దాన్ని ఏం చేయాలని అందరం ఆలోచించేసి అయ్యగారిని కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక ఇత్తడి విగ్రహాలు తీసుకోండి అని చెప్పారు. ఆ ఇతర విగ్రహాలు ఎవరు స్పాన్సర్ దొరుకుతారా అని అంటే మా కమిటీలోనే ఒక ఇద్దరు ముందుకొచ్చారు కాబట్టి ఇక ఈసారి నుంచి మనం వెండి విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు తీసుకొచ్చాము. ఇతర విగ్రహాలు గుళ్ళోనే పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరి ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని అయ్యగారిని అనుకున్న తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మనము ఇతర విగ్రహాలు తీసుకున్నాము. ఈసారి నుంచి మనం ఇతర విగ్రహాలతోటి ప్రతి సంవత్సరము మనం పూజ చేసుకుంటాము. సో ఆ ఇతర విగ్రహాలు స్పాన్సర్ చేసిన వారు బేగర్ నరసింహారావు, అదేవిధంగా సుకన్య దంపతులు, అదేవిధంగా శ్రీ దేవభక్తుని రాము సుమిత దంపతులు, వాళ్ళిద్దరూ కలిసి ఆ దంపతులిద్దరూ కలిసి ఒక్కసారి చెప్పట్లేదు. వాళ్ళిద్దరూ దాదాపు మన విగ్రహాలు 50,000 రూపాయలని 50,000 రూపాయల విగ్రహాలని 25,000 వేసి తీసుకున్నారు. సో వారికి అమ్మవారు అదేవిధంగా స్వామివారు వారి కుటుంబాలు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చిన్న మా కమిటీ తరఫు నుంచి ఒక చిన్న సన్మానం పెట్టాము. అందరు కమిటీ సభ్యులు ఒకసారి రావాలి, అందరు దయచేసి ప్లీజ్ కమిటీ సభ్యులు రావాలి. ఎక్కడున్నా శివగనసు విరిగింది సీతమ్మ కరిగింది, శివగనసు విరిగింది సీతమ్మ కరిగింది, వాళ్ళిద్దరి నడుమ గీతైతే జరిగింది, మిగిలింది కళ్యాణమే అది చూస్తుంటే మహాభాగ్యమే, మిగిలింది కళ్యాణమే అది చూస్తుంటే మహాభాగ్యమే.
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించారు.